కోనసీమ జిల్లా అమలాపురం ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు చెడు వ్యసనాలకు బానిసలే దొంగతనాల బాట పట్టారు. 6 నెలల వ్యవధిలోనే వరుసగా 8 దొంగతనాలకు పాల్పడ్డారు. ఎవరూ లేని సమయంలో ఇంట్లో చొరబడి గ్యాస్ స్టవ్లు, సిలిండర్లే కాదు వెండి, బంగారు ఆభరణాలు కూడా అపహరించుకుపోయారు. ఎట్టకేలకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 28న కామనగర్వు మేధా గార్డెన్స్ లో మట్టపర్తి సత్యసాయి కిషోర్ ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడ్డ ఘటనపై తాలూకా ఎస్ఐ అందే పరదేశి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా వరుసగా దొంగతనాలు బయటపడ్డాయి. స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో వరుస దొంగతనాల కేసులపై డీఎస్పీ వై మాధవరెడ్డి వివరించారు. సిసిఎస్ సిఐ గోవిందరాజులు, తాలూకా సిఐ పి వీరబాబు, ఎస్ఐ పరదేశుల ఆధ్వర్యంలో సిబ్బంది బట్నవిల్లి గంగరాజుపేటలోని నిందితులైన యువకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 3.49 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఒక ముగ్గురు అనుమానితులు మన అదుపులోకి తీసుకొని విచారించగా వారు ముగ్గురు కొన్ని కేసులు వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. ఆ ముగ్గురి పేర్లు కన్నిపాముల శివశంకర్ అండి, శివ అని పిలుస్తారు. ఇతను 10th క్లాస్ వరకు చదివాడు. బట్నవెల్లి గ్రామం, అమలాపురం మండలం బట్నవెల్లి నివాసి. అలాగే ఇళ్ళ సతీష్ అండి, ఇతను వయసు 21 సంవత్సరాలు. ఇతను కూడా బట్నవెల్లి గ్రామం, అమలాపురం మండలం. ఇతను ఐటీఐ వరకు చదివాడు. అలాగే కన్నెపాముల నాగప్రసాద్, ఏజ్ 21 ఇయర్స్. ఇతను కూడా బట్నవెల్లి గ్రామం, 9th క్లాస్ వరకు చదవడం జరిగిందండి. ఈ ముగ్గురు కూడా బట్నవెల్లి గ్రామం, ఈ అమలాపురం మండలం వాస్తవ్యులే. వీళ్ళ కన్ఫెషన్ ప్రకారం ఆల్రెడీ మనం కట్టిన కేసుల్లో ఆల్మోస్ట్ 8 కేసుల్లో వీళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన కేసు ప్రాపర్టీని కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. మనకి అమలాపురం తాలూకాలో 2 కేసులు, ఉప్పలగుప్తంలో 1 కేసు, నగరం 1 కేసు, అంటే మామిడికుదురు మండలం అంబాజీపేట పోలీస్ స్టేషన్ 1 కేసు, ఐనవేలి 1 కేసు, ముమ్మడివరం 1 కేసు, అలాగే ఆలమూరులో కూడా 1 కేసు. ఈ ముగ్గురి విచారణలో మనకి వీళ్ళు సెప్టెంబర్ 2022 ఇంతకుముందు వీళ్ళ మీద ఎటువంటి కేసులు లేవండి. సెప్టెంబర్ 2022 రెండో వారం నుంచి మొదటి దొంగతనం చేశారు. 8 దొంగతనాల్లో. ఆ తర్వాత రీసెంట్గా ఫిబ్రవరి 1వ తేదీన చివరి దొంగతనం చేయడం జరిగిందండి. సో వీటి మీద నిఘా ఉంచి ఈ క్రైమ్ పార్టీ కానీ, ఈ క్రైమ్ పార్టీ సిబ్బంది బాలకృష్ణ సిఏ గారు, గోవిందరాజు సిఏ గారు, ఆ తర్వాత ఎస్ఐ రాము, తర్వాత వాళ్ళ సిబ్బంది బాలకృష్ణ, మరి ఇతర సిబ్బంది అందరూ కూడా చాకచక్యంగా వ్యవహరించి